ఇండియన్ క్రికెటింగ్ సూపర్ స్టార్స్ అందరూ కూడా రంజీ ట్రోఫీ 2025 లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ముందుగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో చూసుకుంటే మాత్రం మన టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అయితే రంజీ ట్రోఫీకి బ్యాక్ వస్తున్నాడు. టెస్ట్ లో కొంచెం ఫామ్ దెబ్బతిన్నది కాబట్టి సో ముంబై తరపున అయితే రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. జనవరి 20 అయితే మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసుకుంటే మాత్రం సౌరవ్ గంగూలీ తర్వాత ఏ ఇండియన్ కెప్టెన్ కూడా రంజీ ట్రోఫీ అయితే ఆడలేదు. సో రోహిత్ శర్మ కన్నా ముందు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అలాగే అజింక్య రహానే కూడా కొన్ని మ్యాచెస్ లో క్యాప్టెన్సీ చేసిండు బీజీటీ సిరీస్ లో వాటిలో. సో ఎవరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు. రోహిత్ శర్మ అయితే ఆడుతున్నాడు కెప్టెన్ ఉన్నప్పుడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఫామ్ కూడా అంత బాగాలేదు ఈ మధ్యన. సో అతను కూడా రంజీ ట్రోఫీ ఆడబోతున్నాడు 13 సంవత్సరాల తర్వాత. 13th జనవరి రోజు అయితే మ్యాచ్ ఉంది అతనికి రంజీ ట్రోఫీలో. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ నుంచి డ్రాప్ చేసిన తర్వాత మహమ్మద్ సిరాజ్ అయితే హైదరాబాద్ కి రంజీ ట్రోఫీలో రిప్రజెంట్ చేయబోతున్నాడు. సో ఇలా అందరు స్టార్ ప్లేయర్స్ కూడా రంజీ ట్రోఫీ ఆడడం అనేది డొమెస్టిక్ క్రికెట్ కి చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ ఫామ్ కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. స్పిన్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి